మనిషి భూమిపై జీవిస్తూ లెక్క సంపాదించడం పెద్ద పనేం కాదు. పరమాత్ముని వద్ద సంపాదించే లెక్కకే గొప్పతనం ఉంటుంది. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం నుంచి ప్రముఖ వైద్యం వైపు 10 రూపాయలతోనే వైద్యాన్ని ప్రారంభించి ఎంతోమంది పేదల మనసును గెలుచుకునే వైద్యుడితో సుమన్ టీవీ ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు డాక్టర్ కావాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? మా తండ్రి గారికి మేమిద్దరు సంతానం. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు, ఈ అనంతపురంలో 1000 ఎకరాలు సంపాదించుకునే ఉపయోగం లేదు, సరస్వతి కటాక్షం ఉంటే వాడు ఎప్పుడైనా సమాజంలో రాణిస్తాడు అని చెప్పి ఆ విధంగా మమ్మల్ని ఆయన మోటివేట్ చేసేవాళ్ళు. అంటే ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం ఎందుకు జరిగింది అంటే, ఫారిన్లో లగ్జరీగా జరిగిపోతున్న నా లైఫ్ 2017 డిసెంబర్లో, అంటే 7 సంవత్సరాల కిందట కరెక్ట్గా, టీవీ టవర్ పంగల్ రోడ్లో నేను మా తండ్రి గారు ఇద్దరు కలిసి వెళ్తున్నాం. మిట్ట మధ్యాహ్నం 12:30. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత కుక్కపిల్ల అడ్డం వచ్చింది. సడన్ గా బ్రేక్ వేసి నా కాలు కింద పెట్టేశాను. వెయిట్ అంతా వచ్చి నా మోకాల మీద పడేందుకు నా మోకాలు 12 పీసులు అయిపోయింది అక్కడే. ఎందుకంటే నడి రోడ్డు పైన కూర్చున్నప్పుడు అక్కడ కుక్క పోతాంది, పంది పోతాంది, మనిషి పోతున్నాడు. దానికి కోట్ల రూపాయలు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి మీరు నడి రోడ్డు పైన కూర్చోవాల్సిన పరిస్థితి. ఇది దైవ నిర్ణయం. నా జీవితంలో ఇప్పటి కోల్పోయింది ఏమంటే, మా బాబుని నేను 2 ఏళ్ల వరకు నేను కనీసం ముట్టుకోలేదు. మంచం పైనే మొత్తం జీవోత్సవం లాగా పడుకుండిపోయాను. మా నాన్న నా పక్కలో కూర్చొని ఒకటే చెప్పేవాడు, నువ్వు మాట్లాడే సమయం కాదు ఇది, నడిచే సమయము, నువ్వు నడపగలిగితే. నేను మా తండ్రి గారిని ఎప్పుడు అడుగుతుంటే, నాన్న కిందికి దిగలేను, పైకి పోలేను, ఏం చేయాలి అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్తాండే, ఒక రోజు నీకంటూ వస్తుంది, ఓపిక పట్టుకో. సార్ వైద్యం కొరలేని పరిస్థితుల్లో ఉంది, పేదవాడికి అందరిని ద్రాక్షగా మారిపోయింది మీరు. అంటే వేలు లక్షల రూపాయలు వైద్యంకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో మీరు 10 రూపాయలకే వైద్యం అందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పుడైతే నేను యాక్సిడెంట్ అయి మంచం మీద పడిపోయినానో 10 నెలల పాటు రాత్రింబళ్ళు నరకాన్ని చూసి నేను 10 నెలల తర్వాత మొట్టమొదటిసారి కాలు కింద పెట్టాను. ఆ కాలు కింద పెట్టినప్పుడు మా తండ్రి గారు ఏం చెప్పారంటే, ఇప్పుడన్నా కనీసం 10 మంది కోసం మంచి చెయ్యి అని వారు చెప్పారు. కాబట్టి 10 మంది కోసము నేను 10 నెలలు అనుభవించిన నరకయాతన నాకు కూడా గుర్తుండాలా. జనాలు కూడా ఎందుకు 10 పెట్టాడు అంటే, ఆ 10 నెలల వెనకలు ఉండే నరకయాతన, ఆ దరిద్రము, ఆ విపరీతమైనటువంటి ఆ బాధ వాళ్ళు కూడా చర్చించుకోవాలా, వాళ్ళకు కూడా తెలియాలా, నేను కూడా మర్చిపోకూడదు. దానికి 10 రూపాయలు అనేది అప్పుడు స్టార్ట్ చేశాం. 10 రూపాయలకు వైద్యం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి సేవ. ఈ సేవలో మీరు ఎలాంటి ఆనందం పొందుతారు? ఈ రోజు కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ క్షణంలో అత్యంత ఆనందంగా ఎవరు ఉన్నారంటే నేనే ఉన్నాను. సార్ చివరిగా ఒక ప్రశ్న, మోడీ గారు వికసిత్ భారత్ని కోరుకుంటున్నారు. అవును, భారత్ వెలిగిపోవడాన్ని నేను కళ్ళారి చూడాలంటే అసాధ్యమవుతుంది. ఇది 100కు 100 సాధ్యమవుతుంది సార్. ఎందుకు సాధ్యమవుతుందంటే, ఈరోజు మనం చూస్తే అనేక మంది ముస్లిమ్స్ ట్రిపుల్ తలాక్లో చూసాం. వారు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో చూస్తే మీరు యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు, వారిని అందరూ మ్యాండేట్గా వారిని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే ఓటింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నేను అదే చెప్తుంటారు, వాజ్పేయి గారు చెప్పిండేది అదే, విద్య వైద్యం ఒక్కటి ఇవ్వగలిగితే మిగతా అవసరమే లేదు. ఈరోజు మోడీ గారు అదే చేస్తున్నారు.